మనందరం చూసాం. ఒక పొంగనూరులో అంజిరెడ్డి తాత, మంజుల గారిని, చెన్నుపాతి గాంధీ గారిని, ఏకంగా తోట చంద్రయ్య గారిని చూసాం. మనం భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నాం. కొన్ని ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలకి దూరం అయినప్పుడు ఒక్క ఎన్నికలు ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, అలాంటిది మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న పార్టీకి నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తనే మన అధినేతను ప్రకటించాం. ఈరోజు మీ లోకేష్ 10 నిర్ణయాలు తీసుకుంటాడు. నేను దేవుడు కాదు, నేను మనిషినే. తీసుకున్న 10 నిర్ణయాలు 3 పొరపాటు అవ్వచ్చు. పొరపాటు జరిగితే చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది, సరిదిద్దుకునే బాధ్యత నా పైన ఉంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలు తెలియజేస్తారు. ఇప్పుడే సుధీర్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల గురించి మాట్లాడారు. నన్ను చదువుకుంటూ వస్తానబ్బా, కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తా. 8 మందికి స్టేట్లో పదవులు అందిస్తాం జరిగింది. మిగతా సుమారుగా 53 మందికి ఉన్నత పదవులు నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అందించింది. అందరికీ న్యాయం చేశామని నేను అన్నట్లు. దేవుడు కూడా కోరిన అన్ని కోరికలు తీర్చలేడు, కానీ ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ వెళ్తున్నాం. వస్తున్న ప్రతి పదవి గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. పొరపాటున ఒక్క 100 పదవులు ఇస్తాం, దాంట్లో ఒక్క పొరపాటు చేస్తే నన్ను తిట్టేది మీరే అబ్బా. మీ అందరి దగ్గర నంబర్ ఉంది. తిట్టేది నన్నే, పొగిడేది నన్నే మీరు. అందుకే 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఎవరైతే ఫీల్డ్లో పనిచేశారో, ఎవరైతే పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం జయప్రదం చేశారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈరోజు సుధీర్ మాట్లాడుతూ ఆర్థికంగా బలోపేతం అవ్వాలి కార్యకర్తలు అని చెప్పారు. మా కుటుంబమే ఒక అద్భుతమైన ఉదాహరణ. 1992 ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో ఒక ఆలోచన ఉండేది, కుటుంబం రాజకీయాలపైన ఆధారపడి ఉండకూడదు, సొంత కాళ్ళపైన నిలబడాలని. మీ అందరూ తెలుసు, సుమారుగా దాని ముందర 4 కంపెనీలు స్టార్ట్ చేశారు. 4 కంపెనీలు సక్సెస్ అవలా. అయినా అది ఆయన ఆపల. మన జిల్లాలో పాడి రైతులు పడుతున్న కష్టాలు చూసి వాళ్ళని ఆదుకునేదానికి, కుటుంబానికి అండగా నిలబడడానికి ఆనాడు పీలేరులో ఒక్క చిల్లింగ్ సెంటర్తో హెరిటేజ్ ప్రారంభమైంది. ఈరోజు మీరు చూడండి, 30 సంవత్సరాల కష్టం. బాబుగారు పెద్ద కష్టపడలా, 2 సంవత్సరాలే. దాని తర్వాత మన తల్లి భువనేశ్వరి అమ్మ పడిన కష్టం, ఇప్పుడు బ్రహ్మని పడుతున్న కష్టం. ఈరోజు నేను ఇట్లా హాయిగా తిరగలుగుతున్నా, కార్లో రాగలుగుతున్నా, ఫార్చునర్లో రాగలుగుతున్నానంటే ఆ బిల్లంతా బ్రహ్మని కడుతుంది. 3 దశాబ్దాల కష్టం. ఆ రోజు 100 లీటర్లతో ప్రారంభమైన కంపెనీ 3 దశాబ్దాల తర్వాత ఈరోజు సుమారుగా 22 లక్షల లీటర్లకు వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన అధికారంలో ఉన్నాము, అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటే చాలా పొరపాటు. పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పే విషయం, కార్యకర్తకు అండగా నిలబడాలి, స్వయం ఉపాధి కల్పించాలి. అవసరమైతే పార్టీ 2 రూపాయలు ఖర్చు పెడుతుంది,